సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేశవేని రమేష్ కు, 13వ వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటేసి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్దలు ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు హుస్నాబాద్ లో మన ఊరు పెరిగితే అందరికీ ఉపాధి వస్తుంది. అందుకే మంచి దవాఖానా, ఓ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, రోడ్లు, అదేవిధంగా ఆ ఇల్లమ్మ చెరువు కానీ మిగతా అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను కోరుతా ఉన్నా, ఈరోజు దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. హుస్నాబాద్ లా నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నా అక్క చెల్లెళ్ళు బస్సులు ఎక్కడికి ఉచితంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించడం, మహిళా సంఘాలలో వడ్డీని కూడా మాఫీ చేసి ఈరోజు మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. మహిళలు చదువుకున్న వాళ్ళు బట్టి ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేసుకోవాలని ఇక్కడ ఒక షెట్విన్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు కుట్టు కానీ, మగ్గం కానీ ఇతర ట్రైనింగ్ తీసుకొని సొంతంగా పని చేసుకునే విధంగా ఒక షెట్విన్ సెంటర్ కూడా పెట్టాం. ఆరోగ్యం మంచిగా అయితే పెద్ద దవాఖాన కడతాం. ఇక్కడనే బయటకు పోయే అవసరం లేదు, కరీంనగర్కో, సిద్దిపేటకో, వరంగల్కో. ఆ విధంగా దవాఖాన కట్టడంతో పాటుగా చదువుకునే పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలిగేసేటువంటి విధంగా తీసుకుంటా ఉన్నాం. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి అమ్మా, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా నేను మీకు చేస్తున్న కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లుంటే మరింత బలంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. హుస్నాబాద్ను చాలా రకాలుగా అభివృద్ధి తీసుకుపోయేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి నేను మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా, మరి 12వ వార్డు రమేష్ ను, 13వ వార్డు శ్రీకాంత్ కు ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా ఉన్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ, భరోసా, రైతు బోనస్ తో సహా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భంగా ఈ హుస్నాబాద్ లో 10 ఏళ్లలో ఒక ఇల్లు రాకపోతే దాదాపు ఒకటే సంవత్సరం 500 ఇల్లు ఇచ్చినాం. మళ్ళా కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఊరు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, హుస్నాబాద్ పెరిగితే హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా లాభం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పనులు చేస్తా ఉంది. ఈ సందర్భంలో మీ ఆశీర్వచనం తప్పకుండా ఉండాలని కోరుతూ, మరి కృష్ణస్వామి లత గారు కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినారు. పాపం మీ ఆశీర్వచనం ఇస్తే ఈసారి తప్పకుండా మీకు సేవ చేసుకుంటారు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా లత గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం.